ఎంత శక్తి ఈ శరీరంలో ఉందో, ఆ శక్తి ఎలా డిశ్చార్జ్ అవుతుందో, అలా ఎలా ఛార్జ్ అవుతుందో తెలిసిన దేవుడు కనుక 12 గంటలు పని చేసి మిగతా 12 గంటలు కూడా ఏమన్నాడు? పడుకోమన్నాడా, పని చేయమన్నాడా? మనలంతా 6 రోజుల తర్వాత 7వ రోజు విశ్రాంతి చూస్తున్నాడే తప్ప అసలు 12 గంటలు పని చేస్తేనే తట్టుకోలేదు. అందుకే ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు 12 గంటలు అయితే ఇప్పటికి 8 గంటలకే వచ్చింది. అవునా కదా? 8 అవర్స్ డ్యూటీ అంటారు. అదే ఇంకా కష్టపడేవాడు బుర్ర పని చేసేవాడు 6 గంటలు తీసుకుంటాడు. చూసా 5 days వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఏ పని ఎక్కువ ఉంటుంది? బుర్ర పని ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సాటర్డే సండే కూడా సెలవించారు. తెలుసా? ఆలోచించే వాడికి ఇంకెక్కువ సమయం కావాలి. శరీరానికి రెస్ట్ లేదు, నీ ఆలోచనకు నీ ఆత్మకు రెస్ట్ లేదు. అందుకనే ఈ పద్ధతిలో కనుక మనం ఆలోచించుకుంటూ పోతుంటే దేవుడు వీరిని విశ్రాంతి తీసుకోవాలి, నేను అది పరిశుద్ధ పరిచాను అంటేనే వీడు ఆ విశ్రాంతి దినాన్ని పాటించగలడు తప్ప లేకపోతే పాటించలేడండి. నేను ఇంతకుముందు అదే ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు తెలుసు. మన దగ్గర మన హిందూ సోదరులు ఒక ఆచారాన్ని పెట్టారు. పొద్దున్న లేవగానే 7 o'clock చల్లైన స్నానం చేసి 5 o'clock అప్పుడు లేదు కానీ ఓకే తెల్లారిన తర్వాత సూర్యుడికి చేతులెత్తి నమస్కరించాలని ఒక రూల్ పెట్టారు. తెలుసా? ఎందుకని? సూర్యుడు దేవుడని భయపడమనా? సూర్యుడు దేవుడని భయపడమని చెప్పాడు కనుక వీడు నమస్తే పెట్టాడు, అంతే కదా? కానీ సూర్యుడికి నువ్వు స్నానం చేసి చేతులు ఎత్తితే ఏం జరుగుతుందో తెలుసు కదని చెప్పకూడదు. జరుగుతుంది. నీ సంఖ్యలో ఉన్న గజ్జికి సూర్యరశ్మి తగిలితే నీ ఆరోగ్యం బాగుంటుందని అందుకు పెట్టారు. కానీ నీ ఆరోగ్యం కోసం చేతులు ఎత్తరంటే ఎవడతాడు? తెలుసా? ఎవడెత్తాడు? అస్సలు ఎత్తాడు. కనుకనే మన పూర్వీకులు అలా పెట్టారు భారతదేశం. ఇంత జ్ఞానం మనం ఆలోచించాలి. అందుకే నేను ఈ దినాన్ని పరిశుద్ధపరిచాను అంటే అమ్మయ్య అని వీడు వచ్చాడు. ఇంతకీ వచ్చింది ఎందుకు? బైబిల్ అంతా చదివితే మీకు ఏమవుతుందో తెలుసా? మీరు ఖచ్చితంగా నేను ఏం చేయాలి? ఆ రోజు ధర్మశాస్త్రాన్ని పఠించాలి. యాజకుడు చెప్తుంటాడు, కిందనంతా వినాలి, దేవుని నామానికి స్తోత్రము కలుగుగా కానాలి, ఆమేన్ అనాలి. ఎన్నుంటాయి? ఎందుకు వినాలి? దేవుడు అంటే తెలియదు కనుక, దేవుడు ఎవరో తెలియదు కనుక, దేవుని శక్తి అంటే ఏంటో తెలియదు కనుక ఈ ప్రవక్తల ద్వారా రాయబడిన గ్రంథంలో దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుడు ఇశ్రాయేలులను ఎలా నడిపించాడు, వారిని ఎలా కరుణించాడు, వారిని ఏ క్షణంలో గద్దించాడు, ఏ క్షణాల్లో ఉద్ధరించాడో అవన్నీ మీరు తెలుసుకొని బుద్ధి తెచ్చుకోవాలి అంటే మీకు ఒక విశ్రాంతి దినము కావాలి అన్నాడు. ఈ దినం లేకపోతే అక్కడ ఆలోచించారు. ఈరోజు రిపబ్లిక్ డే, గవర్నమెంట్ నేషనల్ హాలిడే ఇవ్వకపోతే ఎంతమంది ఉందట? చెప్పండి. నేను వర్కింగ్ డేలో పెడితే ఎంతమంది వస్తారో నాకు తెలిసిపోయింది. ఎందుకు? ఆ రోజు డ్యూటీ ఉంది బ్రదర్. డ్యూటీ అయిపోయినాక సాయంత్రం పెడతారు, వస్తావా? ఓటీ ఉంది బ్రదర్, మా బాస్ పట్టేసుకున్నాడు బ్రదర్, రాని బ్రదర్. చూసారా? నువ్వు దేవుని మాటలు వినాలి అంటే నీకు హాలిడే కావాలి. అందుకే సండే రోజు